నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్. ప్రశ్నించే మీడియాపై కూటమి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల. చంద్రబాబు గైడెన్స్ తోనే వివాదాన్ని సృష్టించారని ధ్వజం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. విశాఖలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనను కలవడానికి బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఏడాది పాలనలో వైఫల్యాలను మీడియాలో ఎండగడుతున్న సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలను వైసీపీ, సాక్షి టీవీ, జగన్, ఆయన కుటుంబానికి ఆపాదిస్తూ కుట్రపూరితంగా వివాదాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబు గైడెన్స్ తోనే తాజాగా ఈ వివాదాన్ని సృష్టించి తన పార్టీ శ్రేణులతో ఆర్గనైజర్ ఆందోళన చేయించారని ధ్వజమెత్తారు. సాక్షిలో టీవీ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను అది టోటల్గా సాక్షి వైపు, జగన్మోహన్ రెడ్డి వైపు, భారతమ్మ వైపు నడిపించే దాని యొక్క అబద్ధాన్ని దాన్ని ప్రచారం చేస్తారని ఏదైతే తెలుగుదేశం సోషల్ మీడియా చేస్తున్నా ఇది మనందరూ కూడా ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. దాన్ని ఆపాదిస్తూ ఆ నిందలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై మోపడానికి వాళ్ళు తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఈరోజు ఇది జరిగిన సంఘటన దాదాపు 24 అవర్స్. జనరల్గా ఏదంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉంటుంది. అంటే ఒక మనసు గాయమైనప్పుడు లేదంటే ఒక ఇబ్బంది అయినప్పుడు ఇమ్మీడియట్గా ఉంటుంది. కానీ ఈ విషయంలో దాదాపు 24 అవర్స్ తర్వాత, ఒక రోజు తర్వాత ప్రీ ప్లాన్గా టీడీపీ నాయకుడు అక్కడ తన గురించి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతో లీక్ చేయడము, ఇంకొక కూటమి నాయకుడు దాన్ని ట్వీట్ చేయడము, తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మేము యాక్షన్ తీసుకోవడం అనడం అనేది. కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు
దీన్ని టోటల్గా సాక్షి పేపర్కు, సాక్షి టీవీకి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పైన నెట్టడం ఎంతవరకు అది భావ్యము, ఎంతవరకు అది న్యాయమని కూడా వాళ్ళు ఒకసారి అంతరాత్మ ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు కొమ్మినేని పైన పెట్టిన కేసులు దాదాపు 8 సెక్షన్లు, 196, 356, 299, 61 ఇవన్నీ కూడా రెలవెంట్ కేసులు కాదు. జనరల్గా గతంలో ఐపీసీ, సిఆర్పిసి ఉండేవి, ఇప్పుడు సెక్షన్లు బిఎన్ఎస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసి, అంటే రెలివెంట్ కాని సెక్షన్లు కొమ్మినేని శ్రీనివాస్ పైన పెట్టి ఆయన అక్రమ అరెస్టు చేసి టోటల్గా ఏదైతే ఉందో ఈ యొక్క ప్రెస్ను మొత్తం టోటల్గా బదనాం చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్నారు. దానికి నిలువెత్తిన సాక్ష్యం ఈ అరెస్ట్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. అమరావతిలో ఆయన ఎక్కడ క్వశ్చన్ దాన్ని అసలు ఎక్కడ క్వశ్చన్ కూడా రైజ్ కాలేదు. ఆయన చెప్పింది కూడా వాళ్ళు జరిగిన డిబేట్ కూడా ఇండియన్ అనాలిసిస్ సుధాకర్ రెడ్డి ఉడుముల ఆయన చేసిన అదే ఆయన ఎక్కడంటే వాట్ ఈజ్ హీ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అతను సీనియర్ జర్నలిస్టు. అక్కడ అనాలిసిస్ తీసుకున్నారు, ఇండియాలో ఈ విధంగా ఉన్నాయని చెప్పిన దాన్ని కృష్ణరాజు మాట్లాడిన తీరు సాక్షిలో డిబేట్లో నిజంగా కొమ్మినేని శ్రీనివాస్ దాన్ని ఖండించాడు. మీరు గమనించారు లేదో, తెలుగుదేశం మిత్రులు కానీ పోలీసు యంత్రం కానీ చాలా కూడా అబ్జర్వ్ చేయాలి, దాని రిపోర్ట్స్ తెప్పించుకోండి. గతంలో ఎన్టీవీలో ఉన్నప్పుడు కూడా అతను చాలా క్లియర్గా ఉండే వ్యక్తి. చంద్రబాబు నాయుడు అతని పైన కుట్ర పన్ని ఎన్టీవీలో కూడా అతను తీసేసి పక్కన పెట్టేసినాడు. ఈరోజు సాక్షిలో ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రభుత్వం చేసిన అనేకమైన అరాచకాలను ఎండగడుతూ డిబేట్లో పాల్గొంటా ఉంటే ఏ విధంగా ఆ కక్ష చంద్రబాబు నాయుడుకు కంటిన్యూ చేస్తూ ఆయన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ నెల 12వ తేదీ కూటమి ప్రభుత్వం నుంచి కరెక్ట్గా సంవత్సరం అయింది, ఒక ఏడాది. ఈ ఏడాదిలో ప్రజలు ఏ విధంగా డైవర్ట్ చేయాలా, ఏ విధంగా దీన్ని మార్చాలనే లైన్తోనే ఈరోజు కొమ్మినేని అరెస్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు, మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఏం చేయాలా చేయకూడదు అనేది కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా మీకు లేకుండా ఈరోజు ఒక్క పథకం అంటే ఒక పదం ప్రజలకు చేయకుండా మీరు కనీసం రోజుకు ఇల్లీగల్ అరెస్ట్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ దాడులు, సోషల్ మీడియా పైన, ఐఏఎస్ ఆఫీసుల పైన, రిటైర్డ్ ఆఫీసుల పైన, సీనియర్ మంత్రుల పైన, పొలిటీషియన్ పైన, సోషల్ మీడియా పైన ఓవరాల్గా టోటల్గా ఈ యొక్క లాండ్ ఆర్డర్ మొత్తం టోటల్గా దెబ్బతీసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. కనీసం ఈరోజు ఇంత వ్యవస్థ నడుస్తూ ఉంటే కనీసం ఒక సమీక్ష పెట్టారా, ఒక రివ్యూ పెట్టారా? రివ్యూలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అనంతపురం కావచ్చు, పల్నాడు కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఈరోజు విద్యార్థులపైన, స్టూడెంట్స్ పైన, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలపైన ఈరోజు హత్యా ప్రయత్నాలు, వాళ్ళని బయటకు లాక్కోపోవడము జరుగుతున్నా కానీ కనీసం దానికి సంబంధించిన మంత్రులు కానీ, దానికి సంబంధించిన ఒక హోంమంత్రి కానీ, లేదంటే సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఎక్కడే కానీ దానిపైన నోరు ఇప్పడం లేదు. కనీసం ఇటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక సమీక్ష పెట్టాలి, ఒక రివ్యూ పెట్టాలి. రాష్ట్రంలో ఎందుకు లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇలా మిస్ అవుతుంది, ఎందుకు ఈ విధంగా దీన్ని మనం వదిలేసినాము, రివ్యూ పెట్టుకొని సక్రమైన పద్ధతిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేయాలా, పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేయాలా, ఎక్కడెక్కడ ఇష్యూస్ ముందు చూపు, ప్రీ ప్లాన్, ప్రివెంటివ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, ఆ విధంగా దాన్ని ప్రీ ప్లాన్ చేసుకోవాలి. కనీసం గవర్నమెంట్ చీమ పుట్టినట్టు కాలేదు. ఈరోజు గడిచిన ప్రభుత్వం మనం గమనించలేదో, ఈరోజు ఎక్కడ లేని విధంగా 2019-20 గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ముందు చర్యలు తీసుకున్న కార్యక్రమం మనం చూసినాం. కనీసం ఈ ప్రభుత్వంలో కనీసం మహిళలకు, స్త్రీలకు భద్రత కల్పించడం పూర్తిగా వైఫల్యం. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందడం, అభివృద్ధి నోచుకోకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, టార్గెట్ ఒకటే, ఈ రాష్ట్రంలో ఓన్లీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం దానికి తమ మిత్రపక్షాలు తప్ప వేరే పార్టీ ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి నిశ్చయించుకుంటాం. అందుకే అందులో భాగంగానే ఈరోజు కొమ్మినేని అక్రమ అరెస్టుగా చేయడం అనేది కూడా మనందరం కూడా మనం చూస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహిళా భక్తుల కోలాటం అందరినీ అలరించింది. పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించిన అనంతరం గరుడ వాహనంపై పట్టణ పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అక్రమంగా తరలిస్తున్న 131.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు తెలిపారు. దీని విలువ 6.65 లక్షలు ఉంటుందని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడి శివారు నెల్లిపూడి పొంత రోడ్డు వద్ద తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 4 స్టేషన్ కు తరలించి విచారణ చేయగా గంజాయి ఉన్నట్లు తెలిసిందని అన్నారు. గంజాయితో పాటు 3 కార్లు, 4 మొబైల్ ఫోన్లు, 16,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముఠాను చాకచక్యంగా పట్టుకున్న అన్నవరం ఎస్ఐలు శ్రీహరిబాబు, ప్రసాద్ ని సిఐ సూర్య అప్పారావు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సర్కిల్ అన్నవరం పోలీసులకు సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారి గంజాయి గురించి దీనికి సంబంధించిన నేరాల గురించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకి మన శంకవరం మండలంలో నెల్లిపూడి గ్రామ శివారులోని 4 ముద్దాయిలను అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి సుమారుగా 133 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ ముద్దాయిల్లో 3 ముద్దాయిలు ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జీమాడుగుల ప్రాంతానికి సంబంధించి పాంగి కృష్ణారావు, అలాగే జగనందర్ గోపాల్, గొల్లూరు మత్స్యరాజు అని చెప్పేసి 3 ముద్దాయిలు అండి. వాళ్ళ 3 కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు 2 కార్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి కోమల రామకృష్ణ అని చెప్పేసి ఆయనకి ఈ గంజాయి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చారు. ఆయన కూడా టొయోటో గ్లాంజా వెహికల్ వేసుకుని వచ్చాడు. మనం రేట్ చేసి ప్రతిపాడు సిఐ గారు సూర్య అప్పారావు గారు, అలాగే అన్నవరం ఎస్ఐ గారు శ్రీధర్ బాబు గారు, అలాగే అన్నవరంలో మరొక ఎస్ఐ గారు శ్రీ ఎల్ ప్రసాద్ గారు, వారి టీం ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా సాహసంగా సాగుతక్కంగా ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళు 3 కూడా ముద్దాయిలు అక్కడి నుంచి తెచ్చిన వాళ్ళు, అలాగే రాజమండ్రి నుంచి ఎవరైతే రిసీవ్ 4 ముద్దాయిలు, అలాగే ఈ 3 కార్లు కూడా ఈ కేసులో స్వాధీనపరుచుకున్నారు. అంటే బహిరంగ మార్కెట్లో అయితే చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ లోకల్ మార్కెట్ని బట్టి మేము 6,65,500 అని చెప్పేసి వేసాము. అలాగే 4 వ్యక్తుల నుంచి కూడా 4 సెల్ ఫోన్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 4 ముద్దాయిల్లో 3 ముద్దాయిల మీద గతంలో గంజాయి కేసులు కూడా ఉన్నట్టుగా మా రికార్డులో తెలియదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.